హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా తెలుగు మీడియంలో ఆర్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, ఈనాడు ఎడిటోరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇది ఒక మంచి ఈ ఈనాడు ఎడిటోరియల్ సోర్సెస్ కనుక మీరు కలెక్ట్ చేసుకుంటే మంచి సోర్స్ అవుతుంది మీ ఎగ్జామ్కి. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రాపర్ మెటీరియల్ అనేది దొరకదు. సో ప్రాపర్ మెటీరియల్ దొరకదు, లేటెస్ట్ డేటా అనేది ఉండదు. సో కాబట్టి మీరు ఆన్సర్ రైటింగ్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే నేను చాలామంది ఆన్సర్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర మెంటార్షిప్ స్టూడెంట్స్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో అండ్ సో చేస్తే సో అండ్ సో అవుతుంది అనేది జనరలైజ్డ్ స్టేట్మెంట్. అంతేగాని స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఉదాహరణలు ఇవ్వడము, లేకపోతే ఏదైనా డేటాతో సపోర్ట్ చేయడం ఇచ్చిన స్టేట్మెంట్ని, ఓకే, ఇలాంటివి చేయరు. ఇలాంటివి చేయకపోవడం వల్ల తెలుగు మీడియం స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉన్న, కాన్సెప్ట్ మీద అవగాహన ఉన్నా కానీ బెటర్గా ఆన్సర్ రాయలేకపోతున్నారు అనమాట. ఓకే, బెటర్గా ఆన్సర్ ప్రజెంట్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ పడట్లేదు వన్ కంపేర్డ్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ డేటా దొరుకుతుంది, వాళ్ళు రాయగలుగుతున్నారు. కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి డేటా అనేది అవైలబుల్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఈనాడు ఎడిటోరియల్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మీకు మంచి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లా ఉంటుంది. మీరు కనుక జాబ్ హోల్డర్స్ అయ్యి కరెక్ట్గా మీరు కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే, మనం ఆల్రెడీ గ్రూప్ 1 అండ్ సివిల్స్ మెంటార్షిప్ బ్యాచెస్ వాళ్ళకి ఈనాడు ఎడిటోరియల్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అప్లోడ్ చేసి ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసరికి పర్యావరణ ప్రభావ మదింపు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్లోంచి ఖచ్చితంగా అడగడానికి, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, ఈ కాన్సెప్ట్. ఓకే, సో ఎందుకనంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ప్రపోజల్ వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు, అండ్ దానికి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. అండ్ హ్యూమన్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఎప్పటికప్పుడు మనకి న్యూస్లో వస్తూనే ఉంటుంది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో దీన్ని మనం ఈనాడు ఎడిటోరియల్లో ఇచ్చారు కాబట్టి దీన్ని డిస్కస్ చేద్దాము. సో మీకు మెటీరియల్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది ఏ రోజుకి ఆ రోజు. ఈనాడు ఎడిటోరియల్ ఇంపార్టెంట్. ఆ రోజు ఎడిటోరియల్ ఇంపార్టెంట్ టాపిక్ ఏది దొరకలేదు, అంత పొలిటికల్ అయితే మీకేమీ రాదు. ఒకవేళ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని అంటే ఖచ్చితంగా అవి మీకు వచ్చేస్తాయి అనమాట. దాంతోపాటు మనం ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఎలా రాయాలో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ MCQs ఛాలెంజ్ కూడా ఉంది, అది కూడా మీరు ఆన్సర్ చేద్దరు కానీ. సో ఫస్ట్, ముప్పును ఉంచి తప్పించే మదింపు. సో ఇదేంటి అని అంటే, సుస్థిరాభివృద్ధి మౌలిక లక్ష్యం ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతలను కొనసాగించడమే. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇవన్నిటిలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, అంటే సమతుల్యతని కాపాడడమే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. మీరు ఆన్సర్ రైటింగ్లో ఇది రాయొచ్చు, ఈ పాయింట్ రాయొచ్చు. ఓకే, మీ నోట్స్లో ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే సుస్థిరాభివృద్ధి అంటున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం లేదా ప్రాజెక్టు వల్ల పర్యావరణంలో జరిగే మార్పును ప్రభావంగా చెబుతారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే, ఒక కార్యక్రమం కానీ ఒక ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే పర్యావరణంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. సో ఎంటీ ల్యాండ్ మీదే మనం ఇల్లు కడతాం కదా జనరల్గా. అప్పుడు పర్యావరణం మీద, దాని చుట్టూ ఉన్న ఎయిర్ మీద, దాని చుట్టూ ల్యాండ్ మీద, బయోస్పియర్ మీద, అంటే మైక్రోబ్స్ మీద, వీటన్నిటి మీద ప్రభావం పడ్డిద్ది. ఓకే, ఆ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రస్తుత పరిస్థితి గుర్తించి పూర్తి అవగాహన అవసరం. సో అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ మనం చేపడుతున్నప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పెద్దగా ఏమో ఆలోచించాం ఎటువంటి ప్రభావం చూపించిద్ది ఎన్విరాన్మెంట్ మీద అని, పర్యావరణం మీద ఎటువంటి ప్రభావం చూపించేదని మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్నారు, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు అనుకోండి, లేకపోతే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు, లేకపోతే ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే,
లేకపోతే ఒక కెనాల్ తవ్వుతున్నారు, లేకపోతే ఒక రివర్ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం పర్యావరణ పరిస్థితిని ముందే అంచనా వేయాలి. దానివల్ల ఎంత ఎకనామిక్ బెనిఫిట్ ఉంటుంది, ఎంత ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరిగిద్ది, ఆ ఎన్విరాన్మెంట్ పర్యావరణ డ్యామేజ్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి మిటిగేషన్ మెజర్స్ తీసుకోవాలి, అది కాస్ట్ బెనిఫిటా కాదా, ఇదంతా కూడా అంచనా వేయాలి. అంటే ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, ఇక్కడ పర్యావరణం కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ముందు ఒక అంచనా అయితే వేయాలన్నమాట. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుండే పర్యావరణ పరిస్థితిని ప్రాథమిక స్థితి అని అంటారు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక ప్రాజెక్టు ప్రారంభానికి ముందే దాన్ని ఒక అంచనా వేయాలి. అప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఏంటి, ఓకే, పర్యావరణ పరిస్థితి ఎలా ఉంది అని మనం ముందే అంచనా వేయాలన్నమాట. సో అది ఫస్ట్ స్టెప్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే, ముందు స్క్రీనింగ్ అంటారు దాన్నే. స్క్రీనింగ్ అంటే ఏంటి, అసలు ప్రాజెక్టు ముందు ఆ పర్టికులర్ ప్రాంతంలో మనం చేపట్టక ముందే ఎలాంటి పర్యావరణ పరిస్థితి ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఒక అంచనా వేయడాన్ని స్క్రీనింగ్ అని అంటారనమాట. ఓకే, ఇది నీటి నాణ్యత, నేల ఉత్పాదకత, వృక్షజాలం, జంతుజాలం, ప్రజారోగ్యం వంటి అంశాల ద్వారా నిర్ణయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ స్క్రీనింగ్ ఎలా చేస్తారు, స్క్రీనింగ్లో ముందు అక్కడ ఎయిర్, వాటర్ ఎలా ఉంది, వాటర్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ అక్కడ సాయిల్ ఫెర్టిలిటీ ఎలా ఉంది, వృక్షజాలం ఎలా ఉంది, అంటే ప్లాంట్ లైఫ్ ఎలా ఉంది, యానిమల్ లైఫ్ ఎలా ఉంది, అక్కడున్న ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇదంతా కూడా అంచనా వేయడం స్క్రీనింగ్ అండ్ స్కోపింగ్లో అంచనా వేస్తారనమాట. ఈ సమాచారం ఆధారంగా ప్రాజెక్ట్ వల్ల కలిగే మార్పులను సమగ్ర రీతిలో విశ్లేషించవచ్చు. ఇవి ముందు ఒక అంచనాకైతే వస్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో ఫస్ట్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ అనమాట. ఈ స్క్రీనింగ్లో ముందు ఏం చేస్తారు అని అంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా అంచనా వేస్తారు. సో వేసి ఎటువంటి ఆ ప్రాజెక్ట్ కనుక చేపడితే ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్ పరంగా లాభమా నష్టమా. జనరల్గా ఒక ప్రాజెక్ట్ మనం అక్కడ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తున్నామంటే ఎంతో కొంత నష్టమే జరిగిద్ది లాభం కన్నా. ఓకే, సో నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని తగ్గించడం, దానికి సంబంధించిన మిటిగేషన్ చేయడం, ఒకవేళ విపరీతమైన నష్టం ఉంది, అది రివర్స్ చేయలేని పరిస్థితి ఉంది అని అంటే దాన్ని పూర్తిగా అబాండన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నల్లమల్ల అడవుల్లో యురేనియం మైనింగ్ చేస్తామని చెప్పేసి ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. సో ప్రపోజల్ తెచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, నెక్స్ట్ సివిల్ సొసైటీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకనంటే అది అక్కడున్న నల్లమల్ల అడవులు మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది, అక్కడ నివసించే ట్రైబల్స్ మొత్తాన్ని కూడా అది డ్యామేజ్ చేస్తుంది, ఇంపాక్ట్ చూపించింది. సో కోలుకోలేని దెబ్బ కొట్టింది కాబట్టి అక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం కలుషితం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ పక్కన పెట్టారు ఆర్ పోస్ట్పోన్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ ఈఐఏ అనేది పర్యావరణ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే ఒక ప్రణాళికబద్ధమైన సాధనం. ఇది మీ ఆన్సర్ రైటింగ్లో ఇవి వాడచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈఐఏని తెలుగు డెఫినేషన్ ఇచ్చాడు. ఈఐఏ అనేది పర్యావరణ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే ఒక ప్రణాళికబద్ధమైన సాధనం. ఇంపార్టెంట్. సో ఇది ప్రాజెక్ట్ రూపకల్పనలో మార్పులు చేయడానికి, పర్యావరణ ఆర్థిక నష్టాలను నివారించడానికి, ప్రజల అభ్యంతరాలను ముందుగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. చట్టపరమైన విద్యాపరమైన అవగాహన కలిగించేందుకు సాధారణంగా పనిచేస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అని అంటే, ఒకవేళ ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నారనుకోండి, అక్కడ ఏమన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనుకోండి,
సో ఆ డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నప్పుడు ప్రాజెక్ట్లో మార్పులు తీసుకురావచ్చు. అంటే పూర్తిగా దాన్ని వదిలేయకుండా ఆ డ్యామేజ్ని తగ్గిస్తూ ప్రాజెక్ట్లో మార్పులు సూచించవచ్చు. లేకపోతే పర్యావరణ ఆర్థిక నష్టాలను నివారించడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రజలు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కనుక అవగాహన లేక వాళ్ళు కనుక ఈ ప్రాజెక్టే వద్దు, అవసరం లేదు మాకు అని వ్యతిరేకత వస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం ద్వారా. ఓకే, సో చట్టపరమైన ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే ఒక ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత దాని మీద ఏదైనా కోర్టులో కేసు వేయచ్చు, కోర్టు దాన్ని హోల్డ్లో పెట్టచ్చు. ఇటువంటి చట్టపరమైన ఇష్యూస్ లేకుండా అప్పుడు ఇటు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నష్టమే, మధ్యలో ఉన్న అది ప్రజలకి నష్టమే పూర్తి అవ్వకపోతే. సో అటువంటి సందర్భాల్లో ఇక లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇది ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం వల్ల ముందే దాన్ని మనం నిరోధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వనరులు సమర్థ వినియోగానికి సామాజిక ప్రయోజనాలు పెంపొందించేందుకు పర్యవేక్షణ పద్ధతులను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. సో బెటర్గా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఇంకా బాగా ఉపయోగించుకోవడానికి ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో మీరు ఏం చేస్తారు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉపయోగాలు ఏంటి అని అంటే ఈ పాయింట్స్ మీరు రాసేయచ్చు అనమాట. సో దీని సాయంతో సంబంధిత అధికారులు సరైన సమాచారం ద్వారా అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలా లేకపోతే పక్కన పెట్టేయాలా అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాత అధికారులు దీని మీద ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ అయితే దానికి తగ్గట్టుగా అభివృద్ధి డెసిషన్స్ అంటే డెవలప్మెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఈఐఏ ప్రక్రియను విభిన్న దశలుగా విభజిస్తారు. ఆ విభిన్న దశలు జనరల్గా ఏంటంటే మనం వాటిని ఏమంటామంటే స్క్రీనింగ్, స్కూపింగ్, పబ్లిక్ హియరింగ్ అండ్ అప్రైజల్ అని అంటారు. ఈ జనరల్గా ఈ 4-5 స్టేజెస్ ఉంటాయి. స్క్రీనింగ్ ముందు ఈ ప్రాజెక్ట్ని పరిస్థితి ఏంటి, బేస్ లైన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ బేస్ లైన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ చేపట్టక ముందు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది ఒక అంచనా వేస్తారు. తర్వాత స్కూపింగ్, తర్వాత ఏంటంటే ఈ స్కోప్ ఎంతవరకు దీన్ని స్టడీ చేయాలి, దీని స్కోప్ కనుక బాగా టెక్నికల్ ఉందనుకోండి దాన్ని మళ్ళీ సైంటిస్ట్ ప్యానల్లో వీళ్ళందరినీ కలుపుకొని లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసే ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళు నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఒక సైంటిస్ట్ ఉంటారు అందులో. సో వాళ్ళందరూ కూడా ఒక అంచనా వేసి ఎంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక స్టడీ చేస్తారు. దీనివల్ల ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఏం చేయొచ్చు, ఏ విధంగా చర్యలు చేపట్టచ్చు అనేది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో సలహాలు సూచనలు ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే స్థలం ఎంపిక, పర్యావరణ స్క్రీనింగ్ తదితర ప్రక్రియలు చేపడతారు. తర్వాత వివరణాత్మక మదింపు చేపట్టి ప్రభావాలు తగ్గించే చర్యలను గుర్తించి అమలు చేస్తారు. సో అక్కడ స్థలం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్థలంలో ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందంటే వాళ్ళు వేరే స్థలం ఏదైనా ప్రపోజ్ చేసే అవకాశం ఉంటుంది ఎక్స్పర్ట్స్. ఓకే, సో లేకపోతే అది బాగానే ఉంది అని అంటే దాంట్లో ఆ ప్రభావాన్ని ఈ ప్రాజెక్ట్ చేపట్టిన తర్వాత జరిగే నెగిటివ్ ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని తగ్గించడానికి చర్యల్ని ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో సూచిస్తారనమాట. చివరగా తీసుకున్న చర్యలు ప్రభావాన్ని విశ్లేషించి భవిష్యత్ ప్రాజెక్టులకు పాఠాలుగా ఉపయోగిస్తారు. సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ప్రతి స్టేజ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి, అది ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళందరూ నిర్ణయించుకున్నారనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే స్టేజెస్లో కూడా వీళ్ళు సరిగ్గా దాన్ని ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఉన్న అంశాలని వీళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా అనేది కూడా చూస్తారు. ఓకే, చూసి ఒకవేళ వీళ్ళు ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ ఫాలో అవుతున్నారనుకోండి, అయినా అవ్వకపోయినా ఇదొక భవిష్యత్ ప్రాజెక్ట్స్కి కూడా ఒక పాఠాలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రతిపాదకులు, మదింపు నిపుణులు, నిర్ణయాధికారులు, ప్రజలు ఈఐఏ ప్రక్రియలో ప్రధాన వర్గాలు అనమాట. ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉంటారు, ప్రాజెక్ట్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదానియో అంబానీయో లేకపోతే టాటాసో ఒక ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటున్నారు అనుకుందాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి.
సో అక్కడ ఆ ప్రతిపాదకులు, ఆ అంబానీ కంపెనీ ప్రాజెక్ట్ ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో అండ్ దాంతోపాటు ఈ అసెస్మెంట్ చేసే నిపుణులు, ఆ ప్రాజెక్ట్ని స్టడీ చేసే నిపుణులు, నెక్స్ట్ అధికారులు, ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అధికారులు, దాంతోపాటు అక్కడ నివసించే ప్రజలు, వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అనమాట. ఓకే, సో ప్రతి వర్గం తమ పాత్రను సక్రమంగా నిర్వహిస్తే పర్యావరణ పరిరక్షణలో సమగ్ర ఫలితాలు అందుతాయి. సో ఇందులో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రోల్ ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రతిపాదకులు కూడా జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ తగ్గిస్తూ వాళ్ళు ప్రాజెక్ట్ని రూపొందించడం, ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం చేయాలి. నెక్స్ట్ ఈ మదింపు నిపుణులు కూడా ఏంటంటే వాళ్ళు స్టడీ చేసి బెటర్గా సలహాలు ఇవ్వాలి, మంచి సలహాలు ఇవ్వాలి. నెక్స్ట్ అధికారులు కూడా ఏంటంటే ఆ అసెస్మెంట్ రిపోర్ట్ బట్టి ఆ ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళు డైరెక్ట్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఏదైనా నిర్వాసితులు కనుక ఉంటే అక్కడ ల్యాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ల్యాండ్ తీసుకోవడం, నెక్స్ట్ వాళ్ళకి బెటర్గా మిటిగేషన్ మెజర్స్ తీసుకురావడం. ఓకే, ఇదంతా చేయాలి. అక్కడ ఉన్న ప్రజలకు కూడా అవగాహన తీసుకుని ఇది మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని అంచనా వేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ బెనిఫిట్ అవ్వట్లేదంటే వాళ్ళ కన్సర్న్స్ ఏంటనేది కూడా వాళ్ళు చెప్పాలి. ఇలా చెప్పగలిగితే అప్పుడే మనం బెటర్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ప్రజాభిప్రాయం, ప్రజా విచారణలు ఇందులో కీలకం. సో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజాభిప్రాయం, ప్రజా విచారణలు ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ ప్రతిపాదకులు మొత్తం ఈఐఏ ప్రక్రియను నిర్వహిస్తారు. మదింపు నిపుణులు పర్యావరణ అధ్యయనం చేపట్టి నివేదికను సిద్ధం చేస్తారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్రతిపాదకులే జనరల్గా ఈఐఏ ప్రక్రియ, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, వీళ్ళ కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతారు, వాళ్ళు స్టడీ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు కాకుండా మళ్ళీ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేవాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని స్టడీ చేస్తారు. సంబంధిత అధికారులు ఆ నివేదికలను పరిశీలించి అనుమతులపై నిర్ణయాలు తీసుకుంటారు. చివరగా ప్రజాభిప్రాయం, ప్రజా విచారణలో పాల్గొనడం ద్వారా ప్రజలు భాగస్వాములు అవుతారు. ఓకే, సో ఫైనల్గా అది ప్రజల ముందు పెడతారు, ప్రజలు అభిప్రాయం తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి చట్టపరమైన వ్యవస్థను సంబంధించి స్పష్టమైన సమగ్ర నిబంధనలు అమలవుతాయి. ప్రజా భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. సో డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లీగల్ లా కానీ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు కనుక వద్దు అని అంటే అక్కడ ఆ ప్రాజెక్ట్ చేపట్టరు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతిపాదిత ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారు. సో అక్కడ ప్రజలు కనుక మాకు వద్దు ఈ ప్రాజెక్ట్ అని అంటే అక్కడ వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా దాన్ని డ్రాప్అవుట్ చేసేసి ఆల్టర్నేటివ్స్ ఏంటనేది చూస్తారు. నివేదికల నాణ్యతపై నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తారు. సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు ఈ అసెస్మెంట్ అనేది కరెక్ట్గా జరగాలి. సో అసెస్మెంట్ అనేది ఆ కార్పొరేట్కి ఫేవరబుల్గా ఉండకూడదు, అసెస్మెంట్ అనేది రియలిస్టిక్గా ఉండాలన్నమాట. ఓకే, సో నిజంగా డ్యామేజ్ జరుగుతుందంటే నిజంగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పాలన్నమాట. అది అలా కాకుండా ఈ ప్రాజెక్ట్ ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందనుకో, అందులో తప్పుడు నివేదికలు కనుక ఇచ్చిందనుకో, అది ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే ఇలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఓకే, అలా తప్పుడు నివేదికలు ఇవ్వడానికి అవకాశం లేదు. వెరాజ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చట్టపరంగా అస్పష్టత, నిబంధనలో అసమగ్రత పెద్ద సమస్య. సో మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఏంటంటే లా కూడా ఫుల్ క్లారిటీ ఇవ్వదు. నెక్స్ట్ ఈ రూల్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు. ఓకే, ప్రజా భాగస్వామ్య ప్రక్రియ కూడా తక్కువగానే ఉంటుంది. ఈవెన్ పీపుల్ పార్టిసిపేషన్, వాళ్ళ అభిప్రాయ సేకరణ, అది కూడా మన లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇది తక్కువగానే ఉంటుంది అని నేను ఇక్కడ ఆర్డర్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాజెక్టుపై పర్యవేక్షణ, ప్రత్యామ్నాయాల పరిశీలన,
ప్రాజెక్టుపై పర్యవేక్షణ, ప్రత్యామ్నాయాల పరిశీలన చాలా అరుదు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో ఈఐఏ ఖర్చు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఖర్చు సాధారణంగా 0.01 to 0.14% మధ్యలో ఉంటుంది. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది చాలా తక్కువే, కానీ పర్యావరణ నష్టాలను నివారించడంలో చాలా బాగా ఉపయుక్తం ఉంటుందన్నమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని దీన్ని పెట్టుబడిగా కొద్దిపాటి ఖర్చుతో పర్యావరణ పరంగా భారీ ప్రయోజనాలను పొందే సాధనంగా భావించాలి. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం కూడా ఒక ఖర్చు అని చెప్పేసి అనుకోకూడదు. ఈవెన్ ప్రాజెక్ట్ బాగా ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇది ఒక ఖర్చు అని భావించకూడదు. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ సరిగ్గా జరిగితే పర్యావరణాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్లో రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, భారతదేశంలో పర్యావరణ ప్రభావ మదింపు ప్రక్రియ పర్యావరణ సంరక్షణ చట్టం 1986 ఈఐఏ నోటిఫికేషన్ 2006 ఆధారంగా అమల్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ మన భారతదేశంలో దీని హిస్టరీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ హిస్టరీ మనం తీసుకుంటే హిస్టారికల్గా యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు 1976-77లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ని ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో స్టడీ చేయండి, మీరు ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో స్టడీ చేయండి అని 1976-77లో ఇది ప్లానింగ్ కమిషన్ సజెస్ట్ చేసింది అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి. తర్వాత 1986లో మనం ఒక చట్టం తీసుకొచ్చాం, దాన్నే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అంటారు. పర్యావరణ సంరక్షణ చట్టం 1986. దీంట్లో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇది ఏ విధంగా చేయాలి అనే మెథడాలజీ కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అనే ప్రావిజన్స్ కూడా ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రాజెక్ట్లో అని చెప్పేసి, ప్రతి ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్స్లో అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకున్నారనమాట. సో దాని తర్వాత 1994లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఒక కొత్త గైడ్లైన్స్ అయితే ఇచ్చింది 1994లో. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి రిలీజ్ చేసింది. ఇందులో ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి ఆ రూల్స్ అనమాట. ఓకే, రూల్స్ అన్నీ ఇచ్చింది. సో మన భారతదేశంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ చట్టం ద్వారా ఈ లెజిస్లేటివ్ బ్యాకింగ్ దేనికి, ఏ చట్టం ఇది అధికారం ఇచ్చింది అని అంటే అది పర్యావరణ సంరక్షణ చట్టం 1986 అని అర్థం. తర్వాత 2006లో కొత్త ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసుకొచ్చింది, గైడ్లైన్స్ తీసుకొచ్చింది 2006లో అనమాట. సో ఈ 2006లో తీసుకొచ్చిన గైడ్లైన్స్ ద్వారా ఈ మైనింగ్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ హైవే ప్రాజెక్ట్స్, హార్బర్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కనుక డెవలప్మెంట్ చేయాలి అని అంటే, కొత్త ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మ్యాండేటరీగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట 2006 ద్వారా. సో అది మాత్రమే కాకుండా ఇక్కడ 2 విధాలుగా ఈ ప్రాజెక్ట్స్ని గ్రేడింగ్ చేశారు. సో కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో అప్రైజల్ వస్తుంది, అంటే నేషనల్ లెవెల్లో నిర్ణయాలు తీసుకుంటారు కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్. సో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఏ గ్రేడ్ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది అనమాట. సో కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్కి ఎవరు మంజూరు చేస్తారు అనుమతులు అని అంటే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అని చెప్పి అండ్ క్లైమేట్ చేంజ్ అని ఉంది కదా. సో ఆ మినిస్ట్రీ ఈ గ్రేడ్ ఏ ప్రాజెక్ట్స్కి అనుమతిస్తుంది అనమాట. మరి గ్రేడ్ బి ప్రాజెక్ట్స్కి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పర్యావరణ
ప్రభావ అంచనా అధికారులు వాళ్ళు ఈ బి గ్రేడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారనమాట. ఓకే, సో ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని అనుమతులు, ఏ అనుమతి అయినా కానీ పరివేష్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది మనకి. సో ఇందులో ఈ పోర్టల్లో వాటిని ప్లేస్ చేయాలన్నమాట. ఈ పరివేష్ పోర్టల్లో వాటిని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇది సింగిల్ విండో సిస్టమ్ ఫర్ క్లియరెన్స్, ఇది ఒక డిజిటల్ పోర్టల్. ఈ పరివేష్ పోర్టల్ ద్వారా క్లియరెన్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, అందులో ఆ పోర్టల్లో ఈ ప్రాజెక్ట్ పెడుతున్నాము, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకొని అక్కడ ఈ పరివేష్ పోర్టల్ ద్వారా క్లియరెన్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, జాతీయ హరిత ట్రిబ్యునల్ ద్వారా వివాదాల పరిష్కారం, ఉల్లంఘనలపై చర్యలు సాగుతున్నాయి. సో మరి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరిగితే ఎక్కడికి వెళ్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఛాలెంజ్ చేసినా, లేకపోతే ఏదన్నా సమస్యలు ఎదుర్కొన్నా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో, లేకపోతే ఏదన్నా ఉల్లంఘనలు, వివాదాలు ఏమన్నా జరిగితే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ పరిష్కారం జరిగిన తర్వాత మళ్ళీ ఫైనల్ సే అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో అన్ని రాష్ట్రాల్లో ఒకేలా జరగట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రూల్స్ అనేవి బెటర్గా ఫాలో అవుతున్నారు, కొన్ని రాష్ట్రాలు సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నారు. అంటే సరిగ్గా స్టాఫ్ లేక సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే గనులు, విద్యుత్, రహదారులు, స్థిరాస్తి పరిశ్రమలు ప్రధాన ప్రాజెక్టు రంగాలుగా ఉంటున్నాయి. జనరల్గా మనకుండే ప్రాజెక్ట్స్ ఏంటి, మైనింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవ్వచ్చు, లేకపోతే రహదారులు, హైవేస్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్, పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ అవ్వచ్చు. ఓకే, ఇవి జనరల్గా ప్రధాన ప్రాజెక్టులు అనమాట. సగటు అనుమతి సమయం దగ్గరగా 180 నుంచి 270 రోజులుగా అవుతుందంట ఆన్ అండ్ యావరేజ్. అంటే ఆన్ అండ్ యావరేజ్ అనుమతి రావడానికి 180 రోజుల నుంచి 270 రోజులు పడుతుంది. అనుమతుల తర్వాత 40 నుంచి 45% ప్రాజెక్టులు మాత్రమే క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అనుమతి వచ్చింది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారనుకో, తర్వాత అది రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేయట్లేదు. ఎంతవరకు వాళ్ళు ప్రాజెక్ట్ చేపట్టారు, ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అయ్యింది అనేది ఎప్పటికప్పుడు అది అప్డేట్ చేయాలి స్టేటస్, కానీ అది చేయట్లేదు అనమాట. నెక్స్ట్ ఈఐఏ అమలు ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో భిన్నంగా ఉంటుంది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సమర్థ వ్యవస్థలు కలిగి ఉన్నాయి. సో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ఇవేంటంటే కొంత ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయి ఉన్నాయి. సో దాంతోపాటు ఇవి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈఐఏస్. ఓకే, ఉత్తర, తూర్పు రాష్ట్రాలు సిబ్బంది కొరత, భౌగోళిక క్లిష్టత వల్ల సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ స్టేట్స్, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఎస్పెషల్లీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇవి కూడా నార్త్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే టెక్నికల్గా అక్కడ మంచి స్టాఫ్ ఉండాలి. నెక్స్ట్ జియోగ్రాఫికల్గా కూడా కొంత డైవర్సిఫైడ్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, టెర్రైన్ అంత బెటర్గా ఉండదు. నెక్స్ట్ ఒడిశా, ఛత్తీస్గఢ్ గనుల ప్రాజెక్టులకు జిల్లా స్థాయి పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. సో గుర్తుపెట్టుకోండి, ఒడిశా, ఛత్తీస్గఢ్ గనుల ప్రాజెక్టులకు జిల్లా స్థాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లే, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్లోనే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సాంకేతిక నైపుణ్యం, బలమైన సంస్థాగత నిర్ణయం కలిగిన రాష్ట్రాలు ఈఐఏ మెరుగైన నాణ్యతను ప్రదర్శిస్తున్నాయి. సో ఎవరైతే టెక్నాలజికల్గా ఎవరైతే బాగా అప్డేట్ చేసుకున్నారో, నెక్స్ట్ సంస్థాపరంగా బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారో అక్కడ ఈఐఏ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ప్రజా భాగస్వామ్యంలో కేరళ, ఒడిశా మంచి పనితీరు చూపిస్తున్నాయి. ఈవెన్ ప్రజలను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో కేరళ, ఒడిశా మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాయి అనమాట. నగర ఆధారిత రాష్ట్రాల్లో ప్రజా విచారణలో భాగస్వామ్యం తక్కువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ప్రాజెక్ట్స్ కనుక తీసుకున్నారనుకోండి, అక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎక్కువ మంది సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే,
సో అక్కడ ప్రజల్లో భాగస్వామ్యం అనేది తక్కువ ఉంటుంది. మన దేశంలో ఈఐఏ వ్యవస్థ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ మధ్య సమతుల్యత సాధించడానికి శాస్త్రీయ పారదర్శకత విధానం అభివృద్ధి చెందింది. సో విధానంగా అభివృద్ధి చెందింది. సో ఇక్కడ ఏంటంటే మన దేశంలో కూడా సైంటిఫిక్ ట్రాన్స్పరెంట్గా కొంత అయితే అభివృద్ధి చెందింది. కానీ రాష్ట్రాల మధ్య సంస్థాగత సాంకేతిక వ్యత్యాసాలని కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒక రాష్ట్రానికి మధ్య డిఫరెన్సెస్ అయితే చూస్తున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కొన్ని రాష్ట్రాలు ఏమో బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, కొన్ని రాష్ట్రాలు ఏమో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి అన్నమాట. సో కావాల్సింది ఏంటి? సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి. సో ఒక వ్యవస్థీకృత వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నమాట. అవి స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలి, ఈఐఏను స్థిరమైన అభివృద్ధి సాధనకు మూలస్తంభంగా పరిగణించాలి. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానతల మధ్య సమతుల్యతను సాధిస్తుంది. సో పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ. ఓకే, సో వీటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే మన దేశంలో వ్యతిరేకతలు వస్తున్నాయి. ఓకే, మనం ఇంకా కొన్ని ప్రాంతాలు పవర్టీలో ఉన్నాయి. ఓకే, ప్రాజెక్టులను ప్రభుత్వాలు, పరిశ్రమలు ప్రజా భాగస్వామ్యంతో అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమవుతాయి. సో ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ప్రజలకు గనక అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి కలిగే నష్టాన్ని తగ్గించి వాళ్ళకి బెటర్ కంపెన్సేషన్ ఇస్తూ, ఓకే, పర్యావరణ డ్యామేజ్ని కూడా తగ్గిస్తూ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఆహ్వానమే. కానీ డెవలప్మెంట్ చేసినప్పుడు ఎట్ వాట్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకనంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్జీ పాలిమర్స్, ఏపీలో ఎల్జీ పాలిమర్స్లో పెద్ద విపత్తు జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగకుండానే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేస్తారనమాట ఆ ప్రాజెక్టుకి. సో తద్వారా ఒక డ్యామేజ్ జరిగింది కదా అక్కడ ఉన్న ప్రజలకి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఈ క్వశ్చన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మన మెంటార్షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ని రాసి ఆన్సర్స్ నాకు సబ్మిట్ చేయండి, మన గ్రూప్ 1 అండ్ సివిల్స్ మెంటార్షిప్ స్టూడెంట్స్. ఓకే, సో ఇదేంటి క్వశ్చన్ చూడండి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈజ్ సెంట్రల్ టు అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధిని సాధించడంలో పర్యావరణ ప్రభావ అంచనా కీలకమైనది. డిస్కస్ ద మేజర్ స్టెప్స్ ఇన్ ఈఐఏ ప్రాసెస్. ఎక్స్ప్లెయిన్ హౌ ఈచ్ కంట్రిబ్యూట్స్ టు ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. సో ఈఐఏ ప్రక్రియలో ప్రధాన దశలను చర్చించండి మరియు ప్రతి ఒక్క దశ పర్యావరణ స్థిరత్వానికి ఎలా దోహదపడుతుందో వివరించండి. 200 పదాలు. ఓకే, సో ఫ్రంట్ టు బ్యాక్ 200 పేజెస్ అంటే ఫ్రంట్ టు బ్యాక్. ఒక పేపర్ 2 పేజెస్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్. ఓకే, ఒక పేపర్ 2 పేజెస్, 2 మీరు కంప్లీట్గా రాస్తే సరిపోతుంది. సో ఇది ఇలా మీకు ఏంటంటే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఈనాడు ఎడిటోరియల్స్ నుంచి మీరు ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనేది ఈ సిరీస్ ద్వారా మీకు తెలుస్తుంది. మీరు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంసీక్యూస్ కూడా చూడండి. ఇది దీని మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కూడా చూడండి. అండర్ విచ్ లెజిస్లేషన్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ లీగల్లీ సపోర్టెడ్ ఇన్ ఇండియా. సో లీగల్లీ సపోర్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియకు చట్టపరమైన ఆధారం ఏది? సో దీనికి ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో మీరు కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ సిరీస్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ అండ్ గ్రూప్ 1 మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. మీరు కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.